నమస్కారం. ఇవాల్టి మన గ్రంథ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని లోతుగా చూడబోతున్నాం. అదే స్కందషష్ఠి పూజా విధానం. అసలు సుబ్రహ్మణ్యస్వామి పూజను ఇంట్లోనే అది శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలి అనే విషయాలను మూల గ్రంథం ఆధారంగా చాలా సులభంగా అర్థం చేసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కానీ దానికి ముందు ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ప్రయాణాన్ని సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యస్వామివారి దివ్య రూపంతోనే ప్రారంభిద్దాం. గ్రంథంలోని ఆ లోతైన విషయాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ స్వామివారిని స్మరించుకుంటే చాలు, మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఇక ఈరోజు మన విశ్లేషణ ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ పూజ ప్రాముఖ్యత ఏంటి, ఆ తర్వాత సంకల్పం, గణపతి పూజ, ప్రతిష్ఠాపన, ధ్యానం, ఆపైన అసలైన షోడశోపచార పూజ, శతనామావళి, చివరగా నీరాజనంతో ఇలా ఒక స్పష్టమైన క్రమంలో ముందుకు వెళ్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాముఖ్యత. అసలీ పూజ ఎందుకు చెయ్యాలి? ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే, స్కందపురాణం ఈ పూజా ప్రయోజనాల గురించి చాలా స్పష్టంగా చెప్పింది. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం మాత్రమే కాదు. గ్రంథం చెబుతున్న దాని ప్రకారం నాగదోషాలు, కుజదోషాల లాంటివి తొలగిపోతాయి. అంతేకాదు, సంతానం, జ్ఞానం, సకల సంపదలతో కూడిన సుఖవంతమైన జీవితం లభిస్తుందని ఏకంగా మూల గ్రంథమే హామీ ఇస్తోంది. ఇంకో విశేషమేంటంటే, ఇక్కడ స్వామివారిని శ్రీ వల్లీ దేవసేన సమేతంగా ఆరాధించడం. అద్భుతం కదూ! ఇక రెండవ విభాగానికి వెళ్దాం. అదే సంకల్పం మరియు గణపతి పూజ. పూజను ఎలా ప్రారంభించాలి, భౌతికంగా, మానసికంగా మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఈ దశల ద్వారా చాలా అద్భుతంగా తెలుస్తుంది. చూడండి, ముందుగా ఆచమనంతో దేహాన్ని, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత అక్షతలతో సంకల్పం చెప్పుకోవాలి. అసలు ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఏ ఉద్దేశంతో ఈ పూజ చేస్తున్నామనేది ఈ సంకల్పంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ వెంటనే కలశారాధన, అంటే ఆ కలశంలోకి గంగా, యమునాలాంటి పవిత్ర నదుల జలాలను ఆవాహన చేస్తాం. ఇదంతా కూడా ప్రధాన పూజకు ఒక బలమైన ఫౌండేషన్ లాంటిదనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. నేరుగా సుబ్రహ్మణ్యస్వామి పూజను మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా పసుపు గణపతి పూజ చెయ్యాలని మన గ్రంథాలు నిర్దేశిస్తున్నాయి. ఎందుకంటే ఆయన విఘ్నాధిపతి కదా. ఈ ప్రాసెస్లో కూడా ఒక చిన్న 16 దశల క్రమం ఉంటుంది. చివరిలో చిన్న బెల్లం ముక్కను, అంటే గుడోపహారాన్ని ఆ వినాయకుడికి నివేదించడంతో ఈ మొదటి ఘట్టం పూర్తవుతుంది. ఇక మూడవ విభాగం ప్రతిష్ఠాపన మరియు ధ్యానం. విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నాక అసలైన ఘట్టంలోకి అడుగుపెడతాం. దేవుని ప్రాణశక్తిని ఆవాహన చేశాక ఆయన రూపాన్ని ఎలా ధ్యానించాలి? మూలగ్రంథం నుండి తీసుకున్న ఈ అద్భుతమైన వర్ణనను ఒక్కసారి గమనిద్దాం. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, మరో చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని పట్టుకుని భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అబ్బా, ఎంత గొప్ప వర్ణన కదా! మనస్సులో ఆ దివ్యరూపాన్ని నిలుపుకోవడానికి ఈ ధ్యానం చాలా అవసరం. ఇది మనలోని భయాన్ని పూర్తిగా పారద్రోలి ఒక అపారమైన ధైర్యాన్నిస్తుంది. ఇప్పుడు మనం ఈ గ్రంథ విశ్లేషణలో అత్యంత ప్రధానమైన 4వ విభాగానికి చేరుకున్నాం. అదే షోడశోపచార పూజ. అసలు ఈ 15, 16 ఉపచారాలు అంటే ఏంటి? ఆ సుదీర్ఘమైన మంత్రాలను చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్నొక చిన్న లాజిక్తో అర్థం చేసుకుందాం. దేవుణ్ణి ఒక అత్యంత గౌరవప్రదమైన అతిథిగా భావిస్తే మనమేం చేస్తాం? అవే ఈ ఉపచారాలు. మొదట కాళ్ళు, చేతులు కడుక్కోడానికి నీరు ఇవ్వడం, ఆ తరువాత పంచామృతాలతో స్నానం చేయించడం, ఆపై నూతన వస్త్రాలు, పవిత్రమైన యజ్ఞోపవీతం సమర్పించి చివరగా గంధం, పూలతో అందంగా అలంకరించడం. మన ఇంటికి వచ్చిన ఒక గొప్ప అతిథిని ఎంత ప్రేమగా, ఎంత గౌరవంగా సత్కరిస్తామో సరిగా అదే భావన ఈ షోడశోపచార పూజలో కనిపిస్తుంది. ఇక 5వ విభాగం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి. ప్రధాన ఉపచారాలు అన్నీ పూర్తయ్యాక ఆ స్వామి నామాలను జపించే అద్భుతమైన దశకు చేరుకుంటాం. అష్టోత్తర శతనామావళి అంటే కేవలం ఒక 108 పేర్లు వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు సుమా. ఇదొక అత్యంత గాఢమైన ధ్యానస్థితి. స్వామివారి గొప్ప లక్షణాల మీద, ఆయన చరిత్ర మీద మన మనసును పూర్తిగా కేంద్రీకరించడానికి ఇది ఒక గొప్ప మార్గం. అలా ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ
పసుపు కుంకుమ లేదా పూలు సమర్పిస్తున్నప్పుడు మనసు బయట ప్రపంచాన్ని మర్చిపోయి పూర్తిగా ఆ భక్తిలో లీనమైపోతుంది. మూలగ్రంథంలో మొత్తం 108 దివ్యనామాలున్నాయి, కాని అందులో స్వామివారి మూలాలను, ఆయన తత్వాన్ని తెలిపే ఒక 5 ముఖ్యమైన నామాలను మనమిక్కడ గమనించవచ్చు. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః. షణ్ముఖాయ అంటే 6 ముఖాలు కలవాడని. అలాగే ఓం కార్తికేయాయ నమః అంటే కృత్తికా నక్షత్రాలచే పెంచబడినవాడని. ఈ నామాలు ఆయన పుట్టుకను, రూపాన్ని మనకు అద్భుతంగా గుర్తుచేస్తాయి. ఇక ఈ అద్భుతమైన పూజాక్రమం ముగింపు దశకు ఎలా చేరుకుంటుందో ఈ 6వ విభాగం నీరాజనం మరియు ముగింపులో చూద్దాం. మన ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలో ఎలా నిమగ్నమవుతాయో ఈ ముగింపు దశలో మన స్పష్టంగా చూడొచ్చు. ఈ భౌతిక పూజాక్రమం ప్రధానంగా ఒక 5 సమర్పణలతో పూర్తవుతుంది. స్వామికి సుగంధభరితమైన ధూపాన్ని, అలాగే చీకట్లను పారద్రోలే దీపాన్ని, ఎంతో భక్తితో వండిన నైవేద్యాన్ని సమర్పించి, ఆ పైన తాంబూలమిచ్చి కర్పూరహారతి అదే నీరాజనంతో ఈ క్రతువును పూర్తిచేస్తాం. ఇక్కడ మన చూపు, వాసన, రుచి ఇలా అన్నీ ఆ భగవంతునితో అనుసంధానమవుతాయి. అయితే ఇక్కడ చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది. ఇంతటి సంక్లిష్టమైన దశల వారీ పూజా విధానంలో పొరపాటున ఎక్కడైనా ఒక మంత్రం తప్పు చదివితేనో లేదా ఒక క్రమం మర్చిపోతేనో ఏమవుతుంది? భయపడక్కర్లేదు. ఎందుకంటే అందుకే గ్రంథం చివర్లో క్షమా ప్రార్థన అనేదొకటుంటుంది. యస్య స్మృత్యాచ నామోక్త్యా అంటూ మనం దేవుణ్ణి క్షమాపణ కోరుకుంటే ఆయన ఖచ్చితంగా కరుణిస్తాడు. దీని అసలు అర్థమేంటంటే ఒక పర్ఫెక్ట్ పూజా విధానం కంటే కూడా మనలో ఉన్న స్వచ్ఛమైన భక్తి మాత్రమే దేవునికి ముఖ్యం. మరి విధానం కన్నా భక్తికే పెద్ద పీట వేసే ఇంతటి గొప్ప ఆచారాన్ని గ్రంథాల ద్వారా కేవలం తెలుసుకోవడమే కాకుండా మన జీవితంలో కూడా ఆచరిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. సరే, ఈ అందమైన ఆలోచనతో ఇవాల్టి మన విశ్లేషణను ముగిద్దాం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.